ఓకే హాయ్ గుడ్ మార్నింగ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కౌశలం ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎలాంటి జాబ్స్ వస్తాయి అనే దాని గురించి ఈరోజు వీడియో అండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు. విలువైన సమాచారాన్ని అయితే నేను మీకు ఈరోజు అందిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌశలం ఎగ్జాము అటెండ్ అయిపోయిన అభ్యర్థులు అందరూ కూడా పాసే. దీనిపైన ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇది మీ యొక్క నాలెడ్జ్ని వాళ్ళు టెస్ట్ చేయడానికి పెట్టినటువంటి ఒక పరీక్ష, అంతేగాని ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ లాగా మనకి దీంట్లో పాస్ అయితేనే జాబ్ వస్తుంది, ఫెయిల్ అయితే జాబ్ రాదు అనేటటువంటి ఇదైతే ఏం లేదు. దాని గురించి అందరూ మైండ్లో నుంచి తీసేయండి. ఎగ్జామ్ అటెంప్ట్ అయితే మీరు పాస్. గవర్నమెంట్ లెక్క ప్రకారం మీరందరూ కూడా నిరుద్యోగులు అన్నట్టు. సో ఎగ్జామ్ అటెండ్ అయిపోండి. ఫ్యూచర్లో దీనికి లింక్ పెట్టి నిరుద్యోగ భృతి అనే అమౌంట్ ఏమన్నా కూడా ఇవ్వచ్చు. సో దానికి మిస్ అవ్వద్దండి, ఎగ్జామ్ అయితే రాసేయండి మిస్ అవ్వకుండా. సో ఇది ఒకటి. తర్వాత ఇప్పుడు పాయింట్లోకి వస్తే, ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అయినటువంటి అభ్యర్థులకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని, కరెక్టా? సో ఎగ్జామ్ అనేది రాసేసిన తర్వాత అభ్యర్థులకి ఒక ఎగ్జామ్ రాసే ముందు వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసి ఒక పాస్వర్డ్ ఇస్తారు, కరెక్టా? ఆ పాస్వర్డ్లో ఆ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఆ ప్రొఫైల్ని ఓపెన్ చేస్తే మీకు కిందనే కెరీర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ కెరీర్ ఆప్షన్ మీద పోతే మీకు మల్టిపుల్ జాబ్స్ అక్కడ కనిపిస్తాయి. డేటా ఎంట్రీ ఆపరేటరు, సీనియర్ అనలిస్టు, డేటా అనలిస్టు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సు, కొరియర్ జాబ్సు, డెలివరీ జాబ్స్, ఇతర రకరకాల జాబ్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. చాలా కంపెనీలు వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్స్ అన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేసినారు. గవర్నమెంట్కి లిస్ట్ ఇచ్చినారు. గవర్నమెంట్ వాళ్ళు మీ కేటగిరీకి, అంటే మీ డిగ్రీ చదివింటే డిగ్రీకి, ఇంటర్ చదివింటే ఇంటర్కి, మీ కేటగిరీకి సంబంధించి మీ యొక్క ప్రొఫైల్లో వాళ్ళు మ్యాచ్ చేసి కొన్ని ఉద్యోగాలను అయితే అక్కడ ఉంచడం జరిగింది. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని కెరీర్ ఆప్షన్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ప్రైవేట్ జాబ్స్, ఎక్కడ కూడా గవర్నమెంట్ ఉండవు. ఇవన్నీ ప్రైవేట్ జాబ్స్, ఓకేనా? ఆ జాబ్ మీద మీరు క్లిక్ చేస్తే రీడైరెక్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా నౌకరీలోకి పోతుంది. ప్రైవేట్ వెబ్సైట్ నౌకరీ ఉంది కదా, నౌకరీ లేకపోతుంది. నౌకరీ, లింక్డ్ఇన్, షైను, ఇలా వాటిలోకి వెళ్తుంది. వాటిలోకి వెళ్ళినప్పుడు మీ యొక్క రెజ్యూమ్ అక్కడ అప్లోడ్ చేసి మీరు మళ్ళీ డీటెయిల్స్ మొత్తం ఆ కంపెనీలో ప్రొవైడ్ చేసినట్టయితే, ఒకవేళ మీ యొక్క ప్రొఫైలు, మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు జాబ్ ఇస్తారు. ఇది ఎగ్జాము పాస్ అయినటువంటి అభ్యర్థులకి నెక్స్ట్ ప్రాసెస్. ఇంకొక డౌట్ అయితే ఉంది నాకు ఇంతవరకు నాకు కూడా డౌట్గానే ఉంది. సో అందుకనే నేను ఒక 2-3 రోజుల నుంచి గవర్నమెంట్ ఆఫీసర్స్తో, ఎవరైతే సచివాలయం సిబ్బంది ఉంటారో, ఈ కౌశలం ఎగ్జామ్ గురించి సచివాలయం సిబ్బందికి ఆల్రెడీ గవర్నమెంట్ ఫుల్ ట్రైనింగు ప్లస్ వాళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా అభ్యర్థులకి తీర్చమని చెప్పేసి కొందరు సిబ్బందికి అయితే ప్రతి ఒక్క సచివాలయం నుంచి ఒక్కొక్క సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చిండారు. సో నేను మా సచివాలయంలో అడిగినాను ఒక ఇద్దరిని, మీకు అవైలబుల్ ఉంటే కొంచెము మాకు సబ్స్క్రైబర్లకి చాలా వరకు డౌట్స్ ఉన్నాయి, మీకు అవైలబుల్ ఉంటే చెప్తే నేను ఆ రోజు డ్యూటీకి వెళ్ళకుండా లీవ్ వేసుకుని ఒక వీడియో తీద్దాము, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మా సబ్స్క్రైబర్లందరికీ కూడా చాలా వరకు ఉన్నటువంటి కౌశలం ఎగ్జామ్కి సంబంధించి చాలా వరకు డౌట్లు ఉన్నటువంటి సబ్స్క్రైబర్లందరికీ కూడా మనం తీరుద్దాము. సో మీకు అవైలబుల్ అంటే చెప్పండి, నేను కూడా లీవ్ వేసుకుంటా ఆ రోజు ఒక వీడియో చేద్దామని నేను ఒక 2-3 డేస్ ముందే అడిగాను. వాళ్ళు ఈరోజు రేపు చెప్తామన్నారు గవర్నమెంట్ ఆఫీసర్స్. సో వాళ్ళు అవైలబుల్ ఉంటే మీరు కామెంట్లు పెట్టినటువంటి కామెంట్లు అన్నిటికీ కూడా, ప్రతి ఒక్క కామెంట్కి కూడా వాళ్ళ దగ్గర నుంచే రిప్లై ఇప్పిద్దాము అని అనుకుంటున్నాను. సో మీరు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా జెన్యూన్. ఇదంతా నేను అక్కడ ప్రాక్టికల్గా చూసిందే. ఇప్పుడు ఇదేదో వ్యూస్ కోసం చేస్తున్నాను అనుకోద్దండి. వ్యూస్ కోసం చేస్తే మహా అంటే నాకు 1000 వ్యూస్కి 10 రూపాయలు ఇస్తాడు, 1000 వ్యూస్కి 10 రూపాయలు ఇస్తాడు. 1,00,000 వ్యూస్కి 1000 రూపాయలు వస్తుంది అంతే. అప్పుడు నేను 10 లక్షల వ్యూస్ తెస్తే 10,000 రూపాయలు వస్తుంది. 10,000 రూపాయలు వస్తుంది. సో 10 లక్షల వ్యూస్ నాకు ఈ ఒక కౌశలం వీడియో నుంచే రావు కదా, కౌశలం వీడియోస్ చేసేదానివల్ల. సో ఆలోచించండి ఎందుకోసం వీడియో చేస్తా. డైలీ నాకు పని పట్ట లేకుండా నేను మంచిలో లేసి వచ్చి వీడియోలు తీను కదా. నాకు ఒక ఛానల్ ఉంది, నన్ను నమ్ముకొని కొందరు సబ్స్క్రైబర్లు ఉన్నారు. నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉండాలి. వాళ్ళు నా మీద నమ్మకం ఉంచుకొని నా వీడియోస్ చూస్తున్నారు. నేను ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టి ₹1-2 కోసం తప్పులు చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు కదా. సో అందుకే నేను చాలా వరకు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్తోనే ఇంటర్వ్యూ చేసి ఇంకా కొంచెం పూర్తి సమాచారం, ఇంకా కొంచెం వాల్యుబుల్ కంటెంట్ ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి నిన్నే అడిగినాను ఫోన్ చేసి. సో వాళ్ళు 2-3 డేస్లో వీలు చూసుకొని చెప్తామన్నారు.
ఆ వీడియోస్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను దీనికి సంబంధించి. సో ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పేది ఎప్పుడు కూడా కరెక్టే, జెన్యూన్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. వ్యూస్ కోసం అయితే నేను వీడియోస్ ఎప్పుడు చేయను. నేను ఛానళ్ళు గట్టిగా నిలబడాలా, మనకంటూ వాల్యుబుల్ సబ్స్క్రైబర్స్ రావాలా, మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఉపయోగపడాలనేటటువంటి నమ్మకంతోనే ఛానల్ నడుపుతున్నా, ఓకేనా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్లు ఎవరైనా చూస్తుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింటే పక్కన వాళ్ళు షేర్ చేసి వాళ్ళందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించాల్సిన బాధ్యత మీది. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే డైలీ నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు అందరికీ కూడా డైలీ నోటిఫికేషన్స్ రూపంలో అయితే వస్తాయండి, ఓకేనా. అలాగే వైకుంఠ ఏకాదశికి సంబంధించి చాలా వరకు వీడియోలు చేస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం గురించి. ఆ వీడియోస్ కూడా చూడండి, చాలా బాగుంటాయి. ఓకే, బాయ్.